అక్కడున్న పేద ప్రజల పట్ల, శ్రామిక ప్రజల పట్ల, పోరాడే ప్రజల పట్ల మనకి ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు, వ్యతిరేకత లేదు. ఆ ప్రజల పట్ల మనం మమేకమై ఉన్నాం. ఎప్పుడైనా అక్కడుండే దోపిడీ వర్గం, అక్కడుండే పాలక వర్గం ఈ హైదరాబాదును తాము స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56 నుంచి 66 వరకు అంటే ఒక 10 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరిగింది. ఈ జరిగిన అన్యాయంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చింది. అక్కడి వరకు బాగుంది. వెనువెంటనే ఏం జరిగింది? తెలంగాణలో ఒక మైనార్టీ కులం నుంచి అంటే వెలమ కులం నుంచి 5 సంవత్సరాల కాలంలో ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ పివి నరసింహారావు 71లో ముఖ్యమంత్రి అయ్యాడు బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి. పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన ఆ వెనువెంటనే జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక చిన్న కమ్యూనిటీ నుంచి. 2 చిన్న కమ్యూనిటీల నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు అతి తక్కువ కాలం. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఒకడు పైకెత్తుంటే ఇంకోటి కాలు బట్టి గుంజేసే ఈ గ్రూప్ రాజకీయాల వలన వెంటనే ఒక్కొక్కరు చాలా తక్కువ కాలమే పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. లాగేసిన తర్వాత కప్పలాటలో, ఈ పీతలాటలో జరిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే, అప్పటికి సినిమా రంగంలో విపరీతంగా పెట్టుబడి పెట్టి వాళ్ళే హీరోలుగా, వాళ్ళే దర్శకులుగా, వాళ్ళే నిర్మాతలుగా మారి మద్రాసు కేంద్రంగా డబ్బు సంపాదించినటువంటి, లేదా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో డబ్బు సంపాదించిన భూస్వాములు వీళ్ళందరికీ పాలనలో భాగస్వామ్యం అవసరం వచ్చింది. పాలనలో భాగస్వామ్యం కావాలి వీళ్ళకి. బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయ్యారు, వెలమలు ముఖ్యమంత్రులు అయ్యారు, రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు. మరి వారికి డబ్బు ఉంది చేతుల్లో, కానీ పాలన వాళ్ళ చేతుల్లో లేదు. పాలన వాళ్ళ చేతుల్లో ఉంటే ఇంకా ఎక్కువగా రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవచ్చు. అందుకే మరి పాలన తమ చేతుల్లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా తమ చేతుల్లోకి రాదు గనక అత్యంత ప్రజా ఆదరణ కలిగిన ఎన్టీ రామారావు అనే ఒక మనిషిని ఆనాటి కమ్మ సామాజిక వర్గం, కమ్మ భూస్వాములు, కమ్మ పెట్టుబడిదారులు ఎన్టీ రామారావు అనే ఒక మనిషిని ముందుకు తీసుకొచ్చి పార్టీ పెట్టించి ఆనాడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఏమందుకున్నాడు? 69వ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఎక్కడ రాజుకుంటుందో అనే ఒక భయం పుట్టుకున్నది వాళ్ళకి. ఎందుకు భయం పుట్టుకున్నదంటే 75 ఎమర్జెన్సీ తర్వాత తెలంగాణ ప్రాంతంలో విప్లవోద్యమం విస్తృతం అవుతున్న క్రమం ప్రారంభమైంది. 80లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది. 80లో ఒక నిర్మాణం ఏర్పడింది. ఈ నిర్మాణం ఎక్కడెక్కడికి దారి తీస్తుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ఏమి లేరు పాలక వర్గాలు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎక్కడ పుంజుకుంటుందనే భయంతో ఎన్టీ రామారావును ముందు పెట్టి అధికారంలోకి వచ్చారు. ఎన్టీ రామారావు తీసుకున్న నినాదం ఏమిటి? మనం తెలుగు ప్రజలము అంటే తెలంగాణ నినాదాన్ని పూర్వపక్షం చేయడానికి తెలుగు అనే వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. తెలుగు ప్రజలమంతా ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తామనే ఆ నినాదాన్ని ఎన్టీ రామారావు ముందు పెట్టి తీసుకొచ్చారు. వెంటనే ఎన్టీ రామారావు అధికారంలోకి రావాలి గనక నక్సలైట్లకు ఒక మాట చెప్పాడు, పేద ప్రజలకు ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఎక్కువ మంది రాజకీయ నాయకులుగా ఎదిగించి ఎమ్మెల్యేలను చేసి, మంత్రులను చేసి వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆ వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు ఎదిగిన కాలం అది. చదువుకున్న వాళ్ళు ఎదిగిన కాలంలో ఏం జరుగుతుంది? ప్రశ్న తలెత్తుతుంది ఎప్పుడైనా. ఎస్సీల నుంచి, బీసీల నుంచి, ఎస్టీల నుంచి చదువుకున్న వాళ్ళు ఎదిగారు. రాజ్యాంగ ఫలితాన్ని అనుభవించి, రిజర్వేషన్ అనుభవించి, ఆ అనుభవంలో భాగంగా 80వ దశకం వచ్చేసరికి గణనీయ స్థాయిలో విద్యార్థి యువతరం ఈ కింది వర్గాల నుంచి పైకి వచ్చారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? చైతన్యం ఒక్కసారి వచ్చినాక వీళ్ళు యూనివర్సిటీలోకి వచ్చారు. యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి ఉద్యమాల ప్రభావానికి గురయ్యారు. ఈ ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు వీళ్ళ ప్రయాణం ఎటువైపు ఉంటుంది? విప్లవోద్యమాల వైపు ఉంటుందా? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు ఉంటుందా? వీళ్ళు అటు వెళ్లకుండా ఏం చేయాలంటే వీళ్ళని మనలో ఇన్వాల్వ్ చేసుకోవాలి. మనలో ఇన్వాల్వ్ చేసుకోవడం కోసం ఆనాడు ఎన్టీ రామారావు ఒక పాలకవర్గపు ఏజెంట్గా ముందుకొచ్చి ఆయన చెప్పిన పేరు, రేవంత్ రెడ్డి గారు చాలా పేర్లు చెప్పాడు కదా, ఈయనను ఎమ్మెల్యేని చేశాడు, ఆయనను ఎమ్మెల్యేని చేశాడు, ఆయనను మంత్రిని చేశాడు అని చెప్పాడు కదా. ఆ పేర్లు కలిగిన వాళ్ళందరూ ఆ పాలకవర్గంలో భాగం కావడానికి ఈ క్రమాన్ని మనం ఈ కాలంలో చూస్తాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షని ఎంతగా లేకుండా చేశాడు అనేది అర్థమైతే ఇవాళ మళ్ళీ ఆంధ్ర ఆధిపత్యం తెలంగాణ మీదకి వస్తున్నప్పుడు ఇది కేవలం ఆంధ్ర ఆధిపత్యం అంటే ఒక భాషాధిపత్యమో భావజాలాధిపత్యం మాత్రమే కాదు, ఇది పెట్టుబడి ఆధిపత్యంగా, ఇది దోపిడీ వర్గాల ఆధిపత్యంగా తెలంగాణ మీదకి వస్తుంది గనక ప్రజాప్రింట్గా మనం స్పష్టంగా దాని వెనుక ఉండే ఆర్థిక మూలాలని, రాజకీయ మూలాలని, సామాజిక మూలాలని అర్థం చేసుకొని
దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మనమే ఎందుకు మాట్లాడాలంటే నేను మొదలు చెప్పాను కదా, మాట్లాడే నైతిక అర్హత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి లేదు, మాట్లాడే నైతిక అర్హత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి లేదు. మరి లేనప్పుడు ఎవరు మాట్లాడాలి? ప్రజల వైపు నిలబడి నిజాయితీగా పోరాటం చేసిన మనమే మాట్లాడాలి. అందుకే వాళ్ళు అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, బీజేపీ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, టీడీపీ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఉండకూడదు, జనసేన పార్టీ ఎందుకు ఉండకూడదు, తెలంగాణ వచ్చి మేము ఎందుకు సభలు పెట్టుకోకూడదు, ఎందుకు మాట్లాడకూడదు అనొచ్చు. మాట్లాడండి. దేని మీద మాట్లాడతారు? ఇక్కడున్న నిరుద్యోగం మీద మాట్లాడండి, ఇక్కడున్న రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడండి. రైతులు ఇంతకాలం అయినా కూడా పండించిన పంట చిన్న వర్షం వస్తే వర్షంలో కొట్టుకపోతుంటే ఆ పంటకి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో కళ్ళములో కొట్టుకుపోతుంటే దుఃఖిస్తున్నారు. దాని గురించి మాట్లాడండి. నిరుద్యోగం గురించి మాట్లాడండి, నిర్బంధం గురించి మాట్లాడండి. ఎవరైనా మాట్లాడొచ్చు, ఎక్కడైనా మాట్లాడొచ్చు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఏ ప్రాంతానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు మాట్లాడవచ్చు. అట్లా కాకుండా ఈ ప్రాంతం మీద మరో రూపంలో ఆధిపత్యం చెలాయించడానికి ఎన్టీ రామారావు ప్రయోగం జరిగినా, లేదా జనసేన ప్రయోగం జరిగినా, చంద్రబాబు నాయుడు ప్రయోగం జరిగినా పాలకవర్గాలు ఊరుకుంటాయేమో కానీ తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జనసభ నుంచి తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరకు నెత్తురు చిందించినటువంటి ఉద్యమ సంఘంగా ఉన్న మనం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాలి. ఖండించడానికి కావలసిన ఒక ఆలోచన ఇప్పుడు మనం తెలంగాణ సమాజంలో ఈ స్థితి ఉన్నప్పుడు ఏం చేయగలం, ఉద్యమాలు స్తబ్దతకి గురైనప్పుడు ఏం చేయగలం, చేయడానికి చాలా పని ఉంది. చేయగలం, కొద్ది మంది అయినా చేయగలం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 100 మంది వచ్చారు. 100 మంది అంటే ఇది తక్కువ సంఖ్య ఏం కాదు. కొన్ని రోజుల్లో ఏదైనా సభ పెట్టుకుందామంటే ఇదే హాల్లో కనకాచారిని గొడ్డలితో నరికేసినప్పుడు సంస్మరణ సభ పెట్టుకుందామంటే ఈ హాల్లోకి రావడానికి భయపడినటువంటి రోజుల్ని మేము చూసాం. 10 మందితో, 20 మందితో, 30 మందితో సంస్మరణ సభలు జరుపుకున్నాం. బెల్లి లలిత తర్వాత, ఐలన్న తర్వాత జరిగిన పరిణామాలు చాలా చూసాం. ఆ నిర్బంధ కాలం అంతా ఒక్కొక్కరు కళ్ళ ముందు చనిపోతూ ఉంటే మనుషులు ఒక దగ్గరికి కూడుకోవడమే కష్టమైన కాలాన్ని కూడా చూశాం. చంపేస్తే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే మళ్ళీ మేము ఎక్కడ టార్గెట్ అవుతామో, మమ్మల్ని ఎక్కడ చంపుతారో అని భయపడిన రోజుల్ని కూడా చూశాం. చాటుగా వెళ్ళి బంధువుల్ని పలకరించి వచ్చిన రోజులను కూడా చూశాం. కనుక ఆ పరిస్థితులు అన్నిటితో పోల్చుకుంటే ఇదో ఇవాళ 100 మంది ఇక్కడ కూడటం అనేది ఇదేం చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయమే. అందుకే మిత్రులారా, రూపాన్ని మార్చుకోవాలి. మనం ఎప్పుడు చేసిన పద్ధతిలోనే కాకుండా, మాట్లాడుతున్న పద్ధతిలోనే కాకుండా, రాస్తున్న పద్ధతిలోనే కాకుండా, సమాజంలో అనేక సమస్యలు మనం ముందుకు వచ్చినప్పుడు అనేక సమస్యల్ని అడ్రస్ చేయడానికి మనం చాలా ఎక్కువ పని ఉన్నది. ఆ పని చేయడానికి మీరు ఎంత సాధ్యమైతే అంత. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతుల దగ్గరికి మనం ఎట్లా వెళ్ళాలి, కళాకారులు ఎట్లా వెళ్ళాలి, కవులు ఎట్లా వెళ్ళాలి, ప్రజా ఫ్రంట్ ఎట్లా వెళ్ళాలి, లేదా ఇంకో సంఘం ఎట్లా వెళ్ళాలి. మనం కీర్తించుకుంటూ మాట్లాడాం కదా. ఇప్పుడు కీర్తనే జరిగింది. ఇప్పటి వరకు నేను మాట్లాడింది బెల్లి లలిత నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు. అవసరమే ఇది. ఎందుకో పునరుత్తేజం పొందడానికి, స్పిరిట్ పొందడానికి ఇది అవసరమే. కానీ ఎప్పటికీ వీటినే కీర్తిస్తూ ఎన్ని రోజులు ఉంటాం మనం ఇంకో రూపం మార్చుకోకపోతే వస్తారు. ఎందుకంటే ఉద్యమానికి ఉండే బలం వలన, ఇన్నాళ్ళు తెలంగాణ సమాజంలో ఉండే చైతన్యం వలన వస్తారు. సభ ఎవరు పెట్టినా 100 మంది వస్తారు, 500 మంది వస్తారు. ఆ పేరు వలన, విప్లవం అనే పేరు వలన, తెలంగాణ అనే పేరు వలన వస్తారు. ఎవరు వస్తారు? కాక్రోచ్ బ్యాచ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి. వీళ్ళు ఎంతమంది? దేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. ఈ 80 కోట్ల మందిలో ఎంతమంది ఉన్నారు? మనం అందరం 50 దాటిన వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. అంటే 50 దాటిన వాళ్ళం అంటే ఎవరము? 1990వ దశకములో కాస్త పుట్టి పెరిగి కాస్త సమాజం గురించి తెలిసి ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నాం. 2000 తర్వాత ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామా? మీటింగ్ పెట్టుకుంటాం, వస్తాం. విరసం పెట్టినా మీరే వస్తారు, ఏపీసీఎల్స్ పెట్టినా మీరే వస్తారు, ఇంకెవరు పెట్టినా మీరే వస్తారు, ఉపన్యాసాలు వింటారు, చప్పట్లు కొడతారు, పోతారు. ఇదేనా? ఎన్ని రోజులు చేస్తారు? అంటే ఇప్పుడు మనం 50 ఏళ్లలో ఉన్నామంటే ఇంక 20 ఏళ్ళు చేస్తాం అనుకుందాం కాసేపు. అంటే 70 ఏళ్ల వయసుకు మనమే ఉపన్యాసాలు ఇస్తాం, మనమే ప్రేక్షకులుగా ఉంటాం. 70 ఏళ్ల వయసు. మరి తర్వాత ఉన్న నెక్స్ట్ తరంలోకి మనం వెళ్ళకపోతే మనం ఏ రూపం మార్చుకున్నట్లు? మన ఇంట్లో విప్లవం పుట్టి మనం ఇంట్లోనే అంతరిస్తే మనం ఏ రూపం మార్చుకున్నట్లు? నేను సీరియస్గా ఆలోచించమని చెప్తున్నా మీ అందరికి మిత్రులా. ఎందుకంటే ఒక విశాలమైన ప్రపంచం ఉన్నది. మీరు పుట్టిన ఊరు ఉంది, మీ ఊరిలో ఒక విశాలమైన ప్రపంచం ఉంది. అక్కడ నువ్వు పనిచేస్తున్న సంస్థ ఉంటుంది, ఒక ఉద్యోగి అయితే అక్కడ ఒక పెద్ద విశాలమైన ప్రపంచం ఉంటుంది. ఆ విశాలమైన ప్రపంచంలో నువ్వు ఎన్ని రూపాల్లో పనిచేయచ్చు, అన్ని రూపాల్లో పనిచేయచ్చు. మడి కట్టుకోకండి, కాస్త మడి ఇప్పండి. ఇక మడి ధర్మం మనకి పనికిరాదు. ఇదో ఇట్లా ఈ మైకును ఇట్లా తీసి ఇక్కడనే పెట్టాలి అని చెప్పడం మడి కట్టుకోవడమే. దీన్ని ఇట్లా పెట్టాలి అంటే ఇట్లే పెట్టడం మనకు అలవాటు. దీన్ని ఇలా జరపొచ్చు అని తెలుసుకోవాలి. లేపి పెట్టడం కాకుండా జరపొచ్చు అని తెలుసుకోవాలి. చిన్న విషయంగా చెప్తున్నా కావచ్చు, అంటే రూపాలు ఆలోచించడం కోసం చెప్తున్నా నేను. మనం యాంత్రికవాదంలో పనిచేస్తున్నాం అందరం. యాంత్రికవాదం ఏంటండి? ఆ కరపత్రం వారోత్సవాలు ఎందుకు?
మీకు వారోత్సవాలు ఎందుకండి? తెలంగాణ ప్రజాప్రంట్ అంటే మావోయిస్టు పార్టీ జరిపే వారోత్సవాల్లాగా మీరు వారోత్సవాలు అని ఒక కరపత్రం వేసుకున్నారు కదా, ఎందుకు ఆ పరిభాష ఎందుకని అడుగుతున్నా నేను. కొత్త పరిభాషను వాడకపోతే కొత్త జనరేషన్ కు మనం చేరలేము. ఈ జనరేషన్ ఏం ఆలోచిస్తుందో మీరు ఆలోచించండి. చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాట్సాప్ లోకి మనం ఎట్లా వెళ్ళాలి, అసలు అంత పెద్ద కరపత్రం అవసరం లేదు. ఇవాళ 3 లైన్లో పెట్టి మనం ఒక 30 సెకండ్లో ఒక చిన్న వీడియో చేసి కొడితే, మీ ఊరి గ్రామంలో భూషణ్ గ్రామంలో ఒక 3 సెకండ్ల వీడియో కొడితే అది 1000 మందిలోకి వెళ్తుంది. నీ కరపత్రం 10 మంది కూడా చదవరు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది కరపత్రం మొదటి నుంచి చివరకు చదివారో చెప్పండి నాకు. వీడియో చేసే పని కరపత్రం. ఇప్పుడు మనం ఇంతింత పొడుగు వ్యాసాలు రాస్తే, ఇంతింత పొడుగు కరపత్రాలు వేస్తే చదివే జనరేషన్ లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. పడికట్టు పదాలను తొలగించండి, పడికట్టు భాషని వదిలేయండి. రూపం మార్చుకోవడం, సారం మార్చుకోవటం లేదు నేను మిత్రులారా. సారం ఎప్పుడు మారకూడదు, రూపం మారాలి. మీరు భిన్నమైన వేదికలు ఎక్కండి. భిన్నమైన ఏమి మనకు మైల రాదు, ఏమి మన బట్టలు మాసిపోవు. మన మెదడు సరిగ్గా ఉంటే నీవెక్కడ వెళ్ళి ఏ ఉపన్యాసం ఇస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ పని చేస్తున్నావు అని సరిగ్గా ఉండాలి. ఒకడు వచ్చి మైల అంటిస్తే మైల మనకు పడేంత బలహీనంగా ఉన్నామంటే నీవేం చేయలేవు. కనుక మన సారాన్ని వదులుకోకుండా భిన్నమైన రూపాలను ఎన్నుకొని భిన్నమైన వేదికల్లోకి వెళ్ళండి. ఒక కుల సంఘం పెట్టే సభల్లోకి వెళ్ళండి, లేదా ఒక మహిళా సంఘం పెట్టే సభల్లోకి వెళ్ళండి, ఆశా వర్గాలు పెట్టే సభల్లోకి వెళ్ళండి. తీవ్రమైన సమస్యలు మొన్నటి వరకు వాళ్ళు ధర్నా చేశారు. ఆ ధర్నా దగ్గరికి ఎవరైనా వెళ్ళామా? మనం వెళ్ళలేకపోయాం. సమస్యలు ఎదుర్కొంటుంది. గిగ్ వర్కర్లని ప్రభుత్వం మాట్లాడి వాళ్ళకి జీతాలు, నేను జీతం పెంచానని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇవాళ ఆయన ఉపన్యాసంలో ఒక ప్రధానమైన విషయం, ముఖ్యమంత్రి ఉపన్యాసం. వాళ్ళని ఎట్లా మనం అడ్రస్ చేయాలో, వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ఈ భిన్నమైన రూపాలు పద్ధతులు ఎన్నుకోవాలని నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయం చెప్పే రైట్ నాకుంది అనుకుంటున్నాను. ఎందుకుంది అనుకుంటున్నానంటే 96 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను అందులో భాగమైనటువంటి వాడిని. తెలంగాణ జనసభ నుంచి తెలంగాణ ప్రజాప్రంట్ వరకు అందులో భాగమైనటువంటి వాడిని. అందుకే ఖచ్చితంగా ఏమి నిరాశ అక్కర్లేదు. సమాజంలో ఉత్థాన పతనాలు జరుగుతుంటాయి. మన కాలంలో ఉత్థాన పతనాన్ని చూసే ఒక అవకాశం మనకు దొరికింది. మన కాలంలో ఉత్థాన పతనాలను చూసే అవకాశం దొరికిందంటే చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం చరిత్రనే ఇచ్చింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మనం చూడలే, ఆ విరమణను మనం చూడలే, నక్సల్ బరిని మనం చూసాం, అంటే మనం విన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది చూశారు, కొద్దిమంది విన్నాం. విప్లవోద్యమం ఎంత ఉత్థానంలో పనిచేసిందో మనం చూసాం కళ్ళతో. తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగసి లక్షలాది మంది ప్రజల్ని రోడ్ల మీదకి వచ్చిందో మనం చూసాం, మన కళ్ళతోనే చూసాం. అంతటి తెలంగాణ ఉద్యమాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా మనం చూసాం. అంటే పోరాటం చేస్తే ఒక డిమాండ్ను నెరవేర్చుకోగలం అనేది కూడా మనం చూసాం. అంత ఉత్థానంలో ఉన్న విప్లవోద్యమం పతనమైంది కూడా మనం చూసాం. ఇది మళ్ళీ ఏ రూపంలో ఎట్లా వస్తుందో మనకు తెలియదు. జంజీ యూత్ చేస్తుందా, ఇంకో యూత్ చేస్తుందో మనకు తెలియదు. సమాజంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు కొద్దిగా మార్పును డ్రైవ్ చేసే పని మనం ఏమైనా చేయగలమో ఆలోచిద్దాం. డ్రైవ్ చేయాలి. 2 కోట్ల మంది యూత్ వాడు ఇన్స్టాగ్రామ్ లో చేరారు. ఏం జరుగుతుంది దాని వలన? ఏం జరగకపోవచ్చు. ఒరిగడ్డికి మంట పెడితే బగ్గున మండుతుంది, వెంటనే చల్లారిపోతుంది. ఎంత వేగంగా మండిందో అంత వేగంగా చల్లారుతుంది. ఇది ఒరిగడ్డి మంట లాంటి. దాన్ని చింత నిప్పుగా మార్చాలంటే ఏదో రసాయన క్రియ జరగాలి. చింత నిప్పు మంటగా మార్చాలి. దాన్ని చింత నిప్పు ఎట్లా మండుతుందో మీకు తెలుసు కదా. గర్భంలో కూడా మండుకుంటూ పోతుంది. వర్షం వచ్చినా కూడా ఆరదు చింత నిప్పు. చింత మొద్దును తీసుకొచ్చి మనం మంట పెడితే వర్షం కురుస్తూనే ఉంటుంది, లోపలంగా మండుతూనే ఉంటుంది. కనుక చింత నిప్పు మంటలాగా మార్చాలి ఒరిగడ్డి మంటని. మార్చడానికి మనం ఏం చేయగలము? 2 కోట్ల మంది యూత్ అట్లా వచ్చినప్పుడు రేపు తెలంగాణలో కూడా ఏమొస్తుందో తెలియదు. భయపడుతున్నారు అందరు పాలక వర్గ. టన్నుల కొద్ది భయాన్ని పుట్టించింది ఒక ఇన్స్టాగ్రామ్. ఈ టన్నుల కొద్ది భయాన్ని పుట్టించిన సందర్భంలో మనం ఏం చేయాలంటే, మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు కనుక ఆ ఉన్న వాళ్ళని కొద్దిగా గైడ్ చేసే పని చేయడానికి మనం సిద్ధంగా ఉంటే చాలు. అలాంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజాప్రంట్కు విప్లవ అభివందనాలతో థ్యాంక్ యూ.